Hi guys, welcome back to Now Do Talks and here is the half spoiled review of the series called Resort. అనే వీడియోని నేను దాదాపు 6 నెలల తర్వాత రివ్యూ చేయాలి కానీ షుగర్ ఆపుకోలేక ఎందుకు ఆ రివ్యూని ఇప్పుడే చేస్తున్నానంటే ఇప్పట్లో ఆ సిరీస్ అయ్యేటట్టు కనిపించట్లేదు. మొగల్ రేకుల్లో ఆర్కే నాయుడు మున్నా యొక్క జర్నీ లాగా ఈ సిరీస్ కూడా ఇప్పట్లో అయ్యేటట్టు కనపడట్లేదు. ఎవడన్నా వెబ్ సిరీస్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ వెబ్ సిరీస్ లో సీజన్ కి 10 ఎపిసోడ్లు పెట్టుకుంటాడు, కాదంటే 15 ఎపిసోడ్లు. కానీ దీనికి మాత్రం ఇప్పటి వరకు 24 ఎపిసోడ్లు వచ్చినాయి. ఇంకా అవ్వట్లేదు ఏంట్రా బాబు, అసలు ఎన్ని ఉన్నాయని ఇంటర్నెట్లోకి వెళ్ళి చూస్తే 100 ఎపిసోడ్లు ఉన్నాయంట. సీరియస్లీ 100 ఎపిసోడ్లా? ఒక సీజన్కి 100 ఎపిసోడ్లు అంటే నేను షాక్ అయ్యాను. ఒక మామూలు పాయింట్ మీద 100 ఎపిసోడ్లు ఎలా లాగాలనుకున్నారో అండ్ ఈ సిరీస్ నాకు నచ్చకపోయినా ఎందుకు ప్రతి వారం చూడడానికి ఇష్టపడుతున్నాను అనే దాని గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ మీలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి అండ్ కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా లైక్ చేయండి. అయ్యో బాబు మీ సొమ్మేం పోద్ది. కథ విషయానికి వస్తే తమిళనాడులో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో వెట్రి అనే కుర్రోడు వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లి ఉంటారు. అయితే నాన్న తాగేసి ఎప్పుడు పడిపోతూ ఉంటాడు, అమ్మ ఇంటి దగ్గర ఉంటుంది, చెల్లి చదువుకోవాలని అనుకుంటుంది. సో కుటుంబ భారం అంతా మనోడి మీద ఉండటం వల్ల మనోడు జీవనోపాధి కోసం తెలిసిన వాళ్ళ ద్వారా ఒక రిసార్ట్లో పని కోసం అని పట్నం వస్తాడు, అదే సిటీకి వస్తాడు. సో ఆ సిటీలో ఒక రిసార్ట్ ఉంటుంది, చాలా పెద్ద రిసార్ట్. ఆ పెద్ద రిసార్ట్లో మనోడు ఒకరి రికమెండేషన్ ద్వారా ఒక పనిలోకి జాయిన్ అవుతాడు. తన పని ఏంటంటే రూమ్ సర్వీస్. అంటే రిసార్ట్కి వచ్చిన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా పని చెప్తే చేయటం, వాళ్ళ రూమ్స్ క్లీన్ చేయడం, ఆ దుప్పట్లు మార్చడం అండ్ వాళ్ళు ఏ ఫుడ్ ఆర్డర్ చేస్తే ఆ ఫుడ్ ఆర్డర్ని వెళ్ళి అక్కడికి ఇచ్చి కిచెన్లో ఇచ్చి ఆ ఆర్డర్ని తీసుకొచ్చి వాళ్ళకి టైంకి ఇవ్వడం, వాళ్ళు ఏదైనా టిప్స్ ఇస్తే తీసుకోవడం, నెల ఆఖరికి వచ్చే జీతాన్ని ఇంటికి పంపించడం. ఇది వెట్రి ఉద్యోగం. కానీ వెట్రి కేవలం రూమ్ సర్వీస్ పనులు మాత్రమే కాకుండా కిచెన్ వ్యవహారాల్లో కూడా అడుగు పెట్టాలి అనుకుంటాడు. సింపుల్ గా చెప్పాలంటే వెట్రి ఒక అద్భుతమైన చెఫ్ అనమాట. వంటలు చాలా బాగా చేస్తాడు. తనకు చెఫ్ అవ్వాలి అని లేనప్పటికే, తన లోపల లేనప్పటికీ కూడా తను చాలా మంచి వంటగాడు అనమాట. చాలా బాగా వంట చేస్తాడు. కట్ చేస్తే అదే కిచెన్ లో హీరోయిన్ కూడా ఉంటుంది. తను కూడా వన్ ఆఫ్ ది చెఫ్. ఈ సూప్ చెఫ్స్, టిఫిన్ కి కొంతమంది చెఫ్స్ ఉంటారు కదా, ఇలా డిపార్ట్మెంట్ వైజ్ ఉంటారు. లంచ్ కి ఒక చెఫ్ ఉంటాడు, డిన్నర్ కి ఒక చెఫ్ ఉంటాడు, ఏదైనా బర్త్డేస్ జరిగితే సెలబ్రేషన్స్ డిఫరెంట్ స్టైల్స్ లో కొత్త ఐటమ్స్ ఏదైనా చేయడానికి ఒక షెఫ్ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కైండ్ ఆఫ్ షెఫ్స్ ఉంటారు. అండ్ అలాంటి వాళ్ళలో ఒకలే మన హీరోయిన్. అండ్ ఈ కిచెన్ అంతటికి హెడ్ ఎవరంటే నిడుమారన్ అని ఒక వ్యక్తి ఉంటాడు. అతను చాలా కోపిష్టి, చాలా రూడ్ గా మాట్లాడతాడు, చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు అండ్ రూల్స్ ఫాలో అవ్వకపోతే చాలా భయంకరమైన యాక్షన్ తీసుకుంటాడు. కథ ప్రకారం చూసుకుంటే ఇతనే ఈ సిరీస్ కి అసలైన విలన్. అండ్ ఇంకొక చిన్న లేయర్ ఏంటంటే ఈ నిడుమారన్ అనే హెడ్ ఎవరైతే ఉన్నారో కిచెన్ హెడ్, ఆయన కూతురే మన హీరోయిన్. తన కూతురు అయినప్పటికీ కూడా అదే కోపం పడతాడు అండ్ ఏదైనా తప్పు చేస్తే అంత దారుణంగా నిలదీస్తాడు. అందుకే రిసార్ట్ అంతా కూడా ఇతని మాట అంటే భయపడుతుంది. ఇతను ఏదైనా మీటింగ్ కి పిలవాలంటే భయపడుతుంది. ఇతను ఏదైనా అడగాలి అంటే భయపడుతుంది. ఎందుకంటే మనోడు అంత స్ట్రిక్ట్ గా ఉంటాడు. అండ్ షెఫ్ అయిన మన హీరోయిన్ తో పాటు వేరే షెఫ్స్ కూడా ఉంటారు, తన ఫ్రెండ్స్ ఉంటారు అండ్ ఆ ఫ్రెండ్ ని లవ్ చేసే ఒక అబ్బాయి ఉంటాడు. ఇలా కిచెన్ సెటప్ అంతా కూడా ఒక ఫ్యామిలీలా ఉంటారు. ఈ కిచెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా అయితే ఉన్నారో అలాగే రూమ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఉంటారు, హెడ్ డిపార్ట్మెంట్ ఒకరు ఉంటారు, ఓనర్స్ ఒకరు ఉంటారు అండ్ వాళ్ళ వారసులు ఉంటారు. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కలిసి ఆ రిసార్ట్ ని రన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పటి వరకు చెప్పిన అన్ని కూడా కేవలం ఇంట్రడక్షన్స్ మాత్రమే. అయితే సింపుల్ గా అసలైన కథ ఏంటి అంటే కనుక నేను క్లియర్ గా చెప్తాను, ఒక్క ముక్కలో చెప్పేస్తాను. ఈ నిడుమారన్ అనే వ్యక్తి ప్రపంచంలో ఉన్న అద్భుతమైన చెఫ్స్ లో ఒకరైన వ్యక్తి ఈ నిడుమారన్ అనే వ్యక్తి. అయితే ఇతనికి ఒక గురువు ఉంటాడు. ఆ గురువుని మోసం చేసి మనోడు ఈ స్థాయి వరకు వస్తాడు. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ గురువు ఎవరో కాదు, మన హీరో తండ్రి తాగుబోతు అని చెప్తున్నాం కదా, అతనే ఆ గురువు అనమాట. కానీ నిడుమారన్ దగ్గరికే తన కొడుకు పనికెళ్ళాడు అని తన తండ్రికి తెలీదు. తండ్రి అంత పెద్ద షెఫ్ అని కొడుకు తెలీదు. నిడుమారన్ మోసం చేయడం వల్ల తన తండ్రికి అలా అయిందన్న విషయం వెట్రికి తెలీదు. తన తండ్రి జీన్స్ వల్లే కొడుకు ఎంత పెద్ద వంటగాడు అన్న విషయం నిడుమారానికి తెలియదు. ఒక మామూలు సింపుల్ తెలియని కథనే చాలా క్లియర్ గా చెప్తారు. కానీ ఈ కథ ఎందుకంత ఇంట్రెస్టింగ్ గా ఉందంటే సినిమాలో ఒక మంచి టెక్నిక్ ఉంటుంది. అదేంటంటే ట్విస్ట్ ముందు సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళకన్నా చూసే వాళ్ళకి, అంటే ఆడియన్స్ అయినా మనకు తెలిసేలా చేస్తారు. ఇది చాలా డిఫరెంట్ టెక్నిక్ అని చెప్పొచ్చు. చాలా మంచి టెక్నిక్, చాలా రేర్ గా వాడతారు. విలన్ ఎవరనేది ఆడియన్స్కే తెలుసు, కానీ అక్కడ యాక్ట్ చేస్తున్న వాళ్ళకి తెలియదు. కాబట్టి చూసే ఆడియన్స్ ఏమనుకుంటారో, ఓరి అమ్మ ఎప్పుడెప్పుడు తెలుస్తుంది, ఎప్పుడెప్పుడు తెలిసిపోతుంది అన్న టెన్షన్తో చూస్తూ ఉంటాం అనమాట. అందువల్ల ఈ సిరీస్ మనకి పైకి నచ్చకపోయినా కానీ ఆ క్యారెక్టర్స్ ద్వారా ఎప్పుడెప్పుడు తెలుస్తుందో చూద్దామని అలా చూస్తూనే ఉంటాం. కానీ మరీ 100 ఎపిసోడ్లు అంటే అమ్మ చచ్చిపోతాను రా బాబు. ఇప్పటికి 24 ఎపిసోడ్లు అయినాయి. ఈ సిరీస్లో కల్లా అతిపెద్ద మైనస్ ఏంటంటే హీరో ఒక్కడేనండి. ఆ ఒక్క హీరోని పక్కన పెడితే మిగిలిందంతా చాలా అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది. చూస్తున్నంత సేపు ఈ మనిషి వస్తే ఫార్వర్డ్ కొట్టేద్దాం అన్న ఫీలింగ్
ఫీలింగ్ వస్తుంది. కానీ కథ అంతా అతని చుట్టూనే తిరగటం వల్ల ఈ అబ్బాయికి ఎప్పుడెప్పుడు తన తండ్రి గురించి తెలుస్తుంది, నిడుమారం చేసిన మోసం గురించి తెలుస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కాబట్టి తప్పక చూస్తున్నాం. ఇంకా అంతేలేండి, వదిలేదు. ఇంకెక్కువ చెప్తే మరీ హేట్ రేట్ అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పటికి 24 ఎపిసోడ్లు రిలీజ్ అయినాయి. నాకు తెలిసి ఇప్పుడు నేను చేసే వీడియో ఫ్రైడే రిలీజ్ అయితే ఇంకో 3 ఎపిసోడ్స్ అప్లోడ్ అయి ఉంటాయి. యాక్చువల్లీ షెఫ్స్ లో ఒకరైన ఒక అబ్బాయి ఉంటాడో, ఎప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ చేశాడు. ఆ అబ్బాయిని హీరోగా తీసుకుంటే బాగుంది అనిపించింది, ఎందుకంటే అబ్బాయి కరెక్ట్గా సూట్ అవుతాడు. అండ్ అదే షెఫ్స్ లో హీరోయిన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది, 2 జడలు వేసుకుని అద్భుతంగా ఉంటుంది. ఆ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టుంటే బాగుంది అనిపించింది, ఎందుకంటే హీరోయిన్ కన్నా ఎక్కువ ఎమోషన్స్ ఆ అమ్మాయి చూపించింది. అండ్ కొద్దిగా అందం కూడా ఉంది. సో యా, మీకు చాలా నీట్గా సింపుల్ స్టోరీస్ చూడాలి అనుకుంటే కనుక సరదాగా టైంపాస్కి ఈ సిరీస్ని ఒకసారి ట్రై చేయండి. నాతో పాటు మీరు చూడండి. 100 ఎపిసోడ్లు అంట. ప్రతి శుక్రవారం కుదిరితే టైం ఉంటే భోజనం చేసేటప్పుడైనా కానీ పెట్టుకుని చూడండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి సిరీస్లో మీకు ఏది ఇష్టం అనేది కామెంట్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.